నాకా ఎక్కడ ఇదిగో ఇక్కడ ఎక్కడండి ఇక్కడే ఇదిగో మంచం కింద అదిగో మంచం కింద ఇక్కడ లేదే ఇక్కడెక్కడ లేదండి ఇదా ఎలుకను పట్టే రహస్యం ఇప్పుడేనండి స్నానం చేశాను ఇంకా పూజ కూడా పూర్తి అవ్వలేదు మళ్ళీ స్నానం చేయి మన నూతిలో చాలా నీళ్లున్నాయి కదా ఎందుకలా కంగారు పడతావు ఎక్కడి నుంచి మూసుకురావక్కర్లేదు కదా లేవండి ఇబ్బంది పెట్టేస్తున్నావు పాప పిలుస్తుంది కదా రేపు చేసిన ఫీలింగ్ తెస్తుంది రా 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 బాగా చదువుతున్నావా బాగున్నావా యాపిల్ తిను బాగున్నారా నాన్న బాగున్నావమ్మా అల్లుడు ఎక్కడ ఏమావయ్యా ఇంట్లో అందరూ బాగున్నారా ఉన్నారు అవును చిన్నరాజు ఎలా ఉన్నాడు నాన్న ఉన్నాడు ఈ సమయంలో ఏ లోకంలో ఉన్నాడు $16,000 16,000 ఒకటోసారి 16,000 రెండవసారి 17,000 నాన్న నాకు ఊరంతా అప్పులు వడ్డీ కట్టలేక చస్తున్నాను ఎవరికి తెలియకుండా పైకప్పు పగలగొట్టుకుని వచ్చానంటే నా కష్టం అర్థం కష్టం కూడా తెలుసుకోవయ్యా ఒకటోసారి ఒక్క నిమిషం నాకు కావాలంటే మీకు కాలు పట్టుకుంటాను ఈ ఒక్కసారి వదిలేయండి అంత అర్జెంట్ గా డబ్బు తీసుకుని ఏం చేయాలనుకుంటున్నావయ్యా ఇవాళ రాత్రి దుబాయ్ నుండి బంగారం వస్తుంది అది ఎలాగైనా నేనే కొనాలి 17,000 రెండవసారి 17,500 ఇచ్చేయండి వాడికి 2,000 ఇవ్వాలి నెల నెల కరెక్ట్ గా డబ్బులు కట్టావయ్యా ఈవేళతో దేవుడి దయవల్ల నా అప్పులన్నీ తీరితే దేవాలయం చెరువులో 3 మునుగులు వేస్తాను ఆ తర్వాత కాశీకో రామేశ్వరానికి వెళ్ళి సన్యాసం పుచ్చుకుంటాను రాజా గట్టిగా మాట్లాడరా అవును విజయనగరంలో ఉన్నాను అలాగే బావా ఏ రాజా ఆగరా పారిపోకు ఆగు ఆగడం సరే నువ్వు పెట్టి రే ఎవర్రా ఫోన్ లో మన బావే చిన్నరాజు కాణిపాకంలో లేడంట తిరుపతి వచ్చాడంట అలాగైతే కొండపైన ఉండి ఉంటాడు ఆడు కింద దిగిరని ఆడి సంగతి చూద్దాం ఏంటి చూసుకునేది 4 పీకి డబ్బులు వసూలు చేయాల్సింది పోయి ఊరికే మాట్లాడతారు మాటలు తప్ప చేతలే ఉండవు మరిది గారు తిడితే అసలు పోతుంది కొడితే వడ్డీ పోతుంది డబ్బున్న వాడికి వడ్డీకి ఇచ్చావంటే ఐజీని కలిసి ఐపీ పెట్టేస్తాడు పేదోడికి ఇచ్చావనుకో గుడ్లు తేలేస్తాడు ఇలాంటి మిడిల్ క్లాస్ వాడికి ఇచ్చావంటేనే పరువుకు భయపడి వడ్డీ కట్టేస్తుంటాడు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు మన సీన్ ఏంటో కనపడద్దు ఏమా చేపలు కొను ఏడి చూసుకుంటా వెళ్ళిపోతున్నా తలుచుకుంటేనే భయంకరంగా ఉంది ఇప్పుడు 4 ఏసీ కార్లు గ్రైనేడ్ కంపెనీ ఒక స్ట్రీట్ మొత్తం మందే ఇదంతా ఎలా వచ్చింది మిడిల్ క్లాస్ వడ్డీ తీసుకొని ఆ చంద్రాజు వస్తున్నాడు చూడు చూసొస్తానన్నా బాగా తినాలి బాగా చదువుకోవాలి ఎప్పుడొచ్చారు మావయ్య ఎలా ఉన్నారు రామ్మా బాగున్నావా ఇప్పుడు ఏం చదువుతున్నావు కంప్యూటర్ క్లాస్ కు వెళ్ళొస్తున్నాను ఆహా తొందరగా ఒక 5 చేతిలో పెడదాం అనుకుంటున్నాను ఆ బొజ్జ వినాయకుడు కరుణ కలగటం లేదు చిన్నరాజా కూడా పెళ్లి చేసేస్తే వాడికి బాధ్యతలు తెలుస్తాయి
దీనికేం తక్కువ లేదు. ఇదిగోండి కాఫీ. చాలా ఆపండి. అవును, ఇవాళ మీకేమైంది? ఊదుకుంటూనే ఉన్నారు. ఓసే ఆండాలు, నీకు అసలు విషయమే తెలియదా? ఏంటి? ఇవాళ కాళహస్తి గుళ్ళో ఒక ఉత్సవం జరగబోతుంది. ఆ ఆహా. ఉత్సవంలో మోట కచేరీ మా ద్వారంపూడి వెదలసిందేనే. అక్కడ ఎరగదీస్తాం చూడు. ఆహాహా. ఊదారులే. ఇల్లరిక వచ్చిన మీకు ఫోజుకేం తక్కువ లేదు. రేవతి చెప్పినట్టుగా చిన్నరాజే సంపాదించుకుంటే అందరూ పస్తుండాల్సిందే. ఏమిటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఊరికి అనవసరంగా మాట్లాడుకో. మిమ్మల్ని ప్రయోజనం లేదే. మా నెత్తిని అంటకట్టాడో చూడు మీ అన్న. వాణ్ణి అవును, చాలండి సంబడం. మీ మొహాలకు మేమే ఎక్కువ. కట్న కానుకలు కూడా మాకు కట్టబెట్టారు కదా. అదే మరి. పెళ్ళయి 10 సంవత్సరాలు అవుతుంది, ఇంకా కట్నాలు కావాలా మీకు? ఇప్పటి వరకు ఇచ్చింది చాలు. పని బాట లేక తేరగ తినడానికి మీకు సిగ్గేయడం లేదు. అసలు సిగ్గుంటే కదా. ఏంటే? ఏ లోటు లేకుండా పోలీసులు మమ్మల్ని ఎదిరిస్తారా? ఏంటే? మనల్ని కచేరీకి బుక్ చేయడానికి వచ్చినట్టున్నారు. ఎట్రావయ్యా, ఏంటి సార్? ఈ నోటీస్ అక్కడ అంటించు. సరే సార్. సార్ 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 ఒక్క నిమిషం ఏంటే? సార్, వదలవయ్యా. అరే, ఏంటే? నేను మీతో కాస్త సెపరేట్ గా మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? నువ్వు అసలు నేను ఎందుకు మాట్లాడాలి? నేనే చిన్న రాజాను సార్. ఓ, నువ్వేనా కాణిపాకం చిన్నరాజువి? అవును సార్, నేనే ఆ అదృష్టవంతుడిని. సరే సరే, చెప్పదలుచుకుందో త్వరగా చెప్పు. సార్ ప్లీజ్ దయచేసి ఈ ఇంటిని జప్తీ చేయకండి. ఓ, ఇదే చెప్పదలుచుకున్నావా? నీ ఇల్లు జప్తు చేయడానికి రాలేదయ్యా. అయ్యో మీరు దేవుడు లాంటి వారు సార్. జప్తు చేయడానికి ముందు నోటీస్ అంటించడానికి వచ్చాం. సార్ ప్లీజ్ నా పరిస్థితిని అర్థం చేసుకోండి సార్. నా చెల్లాయి పెళ్లి చేయడం కోసం వడ్డీకి కొంచెం డబ్బు అప్పు తీసుకున్నాను సార్. ఆ వడ్డీకి వడ్డీ కలిసి చక్ర వడ్డీ అయ్యి ఈ ఇంటిని తాకట్టు పెట్టి అప్పు తీర్చాల్సిన పరిస్థితికి వచ్చాను సార్. ఇప్పుడు మీరు జప్తీ నోటీస్ ఇక్కడ అంటించారంటే మేమందరం ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే దారి లేదు సార్. అయ్యో, ఇవన్నీ ఎందుకయ్యా నాకు చెప్తావు? ఇంకెవరికి చెప్పమంటారు సార్? కావాలంటే మీకు కాలు పట్టుకుంటాను సార్. పడకయ్యా, నా పని నన్ను చేసుకొని ఇవ్వు. ఏ, నోటీస్ అంటించవయ్యా, రా అంటించు. సార్ అంటించు. సార్. దేవకి, 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 ఇదిగో వస్తున్నానండి. ఎంతసేపు అని అరవను? అందరూ ఎక్కడికి వెళ్ళారు? 3-4 ఆడవాళ్ళు ఉన్నారు. బయటికి వెళ్ళొస్తే చెంబు నీళ్ళు ఇచ్చే దిక్కు దివాణా లేదు. వంటగదిలో పని ఎక్కువగా ఉంది, అంతలోనే మీకు అవసరం. కూతురు అల్లుడు బాగున్నారా? మనవరాలు నన్ను అడిగిందా? అల్లుడు కూతురు బాగానే ఉన్నారు. మన మనవరాలే నిన్ను చాలాసార్లు అడిగింది. శారదను చూశాను, చాలా సంతోషంగా ఉంది. చిన్నరాజాకి శారదకి పెళ్లి చేసే కదా తీసుకురావాలి. మన చేతుల్లో ఏముంది? అంతా సవ్యంగానే జరుగుతోంది. మన కాణిపాక వినాయకుడు మన నమ్మకాన్ని వమ్ము చేయడండి. స్వామి వినాయక, తొందరగా ఇంట్లో శుభకార్యం జరిగేటట్టు ఏర్పాటు చేయి స్వామి. మన చిన్నరాజాతో చెప్పు, రేపటితో వినాయక ఉత్సవాలు పూర్తవుతున్నాయి. వాడిని ఊరు తిరగకుండా వినాయక ఉత్సవాల్లో కలుసుకోమను. నీకు తెలుసు కదరా, చిన్నప్పటి నుంచి నేనే కుటుంబ భారాన్నంతా మోస్తున్నాను. పేరుకి మాత్రమే మా నాన్నగారు ఇంటికి పెద్ద. ఆయనకి తెలిసిందంతా ఆ కాణిపాకం గుడి, అందులోని వినాయకుడు మాత్రమే. అప్పుడు ఇప్పుడు నేనున్నానన్న ధైర్యంతోనే మా కుటుంబం గురించి ఆయన ఏనాడూ పట్టించుకోలేదు. ఎన్ని కష్టాలొచ్చినా మా వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా ఇన్నాళ్ళు నేను చూసుకున్నాను. ఇప్పుడు ఇంటిని వేలం వేసే పరిస్థితి వచ్చిందిరా. మా కుటుంబం అంతా రోడ్డు మీద పడుతుందేమో అని భయంగా ఉందిరా. రాజా, నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు. ఇన్ని రోజుల నుంచి నీతో ఉన్నానుగా నాకు ఆ విషయం తెలీదా? నువ్వు అనవసరంగా దిగులు పడకు. జప్తు చేయడం ఎలాగో తప్పదు, కానీ కొన్ని రోజులు పోస్ట్పోన్ చేయొచ్చు. ఎలారా? మనకు లోన్ ఇచ్చిన బ్యాంక్ ఆఫీసర్ని కలుద్దాం. ఆయన మనసు పెట్టారంటే మన మ్యాటర్ ఓకే అవుతుంది. దీన్ని టప్పని తీసుకుని గప్పని కొట్టండి. మిలిటరీ సరుకు మీకోసమే స్పెషల్ గా తెప్పించాను, తీసుకోండి. పర్వాలేదు. నేను నా జీవితంలో ఎంతో మంది ఆఫీసర్లను చూశాను, కానీ ఇప్పుడే నా జీవితంలో మొట్టమొదటిగా ఒక జెంట్మెన్ ఆఫీసర్ని చూస్తున్నాను. నువ్వన్నది ముమ్మాటికి నిజంరా. ఆర్డర్ వచ్చి జప్తి నోటీస్ అంటించిన తర్వాత దాన్ని వాయిదా వేయడం అన్నది తేలికైన విషయం అనుకున్నావా? అంతేకాదు, సార్ ఎంత తాగుబోతైనా మన పరిస్థితిని అర్థం చేసుకుని జప్తి నోటీస్ ని వాయిదా వేస్తారని ఒప్పుకున్నారే, నిజంగా గ్రేట్ రా. ఒప్పుకున్నానా? ఎవరు? మీరే. ఎలా మందు తాగానని మీ ఇష్టం వచ్చి మాట్లాడతారా? ఒక హాఫ్ మిలిటరీ మందు 2 లెగ్ పీసులు తీసుకొచ్చి నాకు ఇచ్చి ఈ బ్యాంక్ ఆఫీసర్ దివాకర్ నే ఏమార్చి మీ పనులు నెరవేర్చుకోవచ్చని ఎవరా మీకు చెప్పింది? బయటికి వెళ్ళరా. అయ్యో కోపడకండి సార్. ఇలాంటి పార్టీలే నాకు కొత్త కాదు, నాకేం పెద్ద మనసు లేదు.
నన్ను చూసుకునే విధంలో చూసుకుంటేనే మీ పనులు అవుతాయి. అర్థమైంది అనుకుంటాను. ముందా పని చేయండి రా దత్తరా. ఇంతకు మించి మేమేం చేయాలి సార్? ఈ బ్యాంక్ మేనేజర్ దివాకర్ కి మందు కొట్టి బోరు కొట్టేసిందిరా. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటే బాగుంటుందిరా. వెళ్ళి ఐశ్వర్యాన్ని తీసుకురండి రా. ఐశ్వర్య హాలీవుడ్కి వెళ్ళిపోయింది. ఐశ్వర్య కాదురా, పెద్దాపురం ఐశ్వర్య. పెద్దాపురం. నీకు పెద్దపురం ఐశ్వర్య కావాలి? వెళ్ళారా లేదా? ఒరే టెన్షన్ అవకరా. వీడు ఈ టైప్ లో ఉండడం కూడా మనకు మంచిదే. ఏదో ఒక అమ్మాయిని సెటప్ చేసామంటే మన పని అయిపోతుంది. ఛీ, ఏంట్రా నువ్వు అనేది? ఒరే రాజా, మనం ఈ పని చేస్తే నోర్మీరా, నాకు అక్క చెల్లెలు ఉన్నారు. ఇలాంటి పనికి మాలిన పని చేయడం కన్నా ఊరేసుకొని చావడం నయం. చచ్చిపోరా. ఎవడ్రా వీడు? పని అయిపోయే సమయంలో ఇలా వెనకంజ వేస్తున్నాడు. ఒరే రాజా, మన పని కావాలంటే ఏదో చేయాలరా. వాడు ఫుల్ మత్తులో ఉన్నాడు. నువ్వు వాడితో మాట్లాడుతూనే ఉండు. నేను వెళ్ళి ఎక్కడైనా అమ్మాయి దొరుకుతుందేమో ప్రయత్నం చేస్తాను. ఓకేనా? భార్గవా, మంచి పనికి వెళ్తున్నప్పుడు అడ్డు చెప్పకురా. అయ్యో, కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి. కొడితే కొట్టాలిరా, మందు కొట్టాలి. పడితే పడాలిరా, అమ్మాయితోనే పాట పాడాలి. హలో, తీసుకొచ్చావా? వద్దు, నువ్వు అక్కడే ఉండు, నేనే ఎక్కడికి వస్తాను. 6 రోజులు ప్రపంచాన్ని సృష్టించే పనిలో నిమగ్నమై ఉండి సండే మాత్రం విశ్రాంతి తీసుకుంటాడని క్రిస్టియన్స్ నమ్మకం. అందుకే సండేని సెలవు రోజుగా పరిగణించి సండే రోజు చర్చ్లో ప్రార్థనలు చేస్తారు. అదేవిధంగా మిడిల్ ఈస్ట్ దేశాలలో ఫ్రైడే రోజుని ప్రార్థనా దినంగా పరిగణించి ఫ్రైడేని హాలిడేగా నిర్ణయించారు. మరి ఇండియాలో సండే ఎందుకు హాలిడే అయిందో తెలుసా? ఇండియాలో సండే అనేది సెలవు రోజు అనే సంగతి మనకు తెలిసిందే. కానీ ఆదివారమే సెలవు ఎందుకు